Hello everyone. Today's problem వచ్చేసి మనకి ఫిజ్ అండ్ బస్. సో లెట్ us అండర్స్టాండ్ ది ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే ఫిజ్ అండ్ బస్ ఎగ్జాంపుల్. సో దీంట్లో మనం ఏం చేయాలంటే మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్‌లో మనం లైక్ వి హావ్ టు ఫైండ్ ఏంటి అంటే లైక్ మనకి n అనేది 3 ఇచ్చారు. సో 1, 2, 3 టిల్ n వరకు మనం లైక్ ఐటరేట్ కావాలి. సో ఎప్పుడైతే మనకి ఈ వాల్యూస్ 1 ఆర్ 2 ఆర్ 3 వాల్యూస్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 ఆర్ 5 ఆర్ 3, 5 ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయాలి. అంటే ఇగ్నోర్ ఇన్ ద సెన్స్ లైక్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. ఫస్ట్ 3 అండ్ 5 డివిజిబుల్ అనుకో సపోజ్ ఒక నెంబర్ 15. సో మనకు 1, 2, 3, 4, 5, 3, 15 వరకు ఉన్నాయి. సో ఈ 15 అనే నెంబర్ డివిజిబుల్ బై బోత్ 3 అండ్ 5. సో మనకి ఏమొస్తుందంటే ఫిజ్ అండ్ బజ్ అని వస్తుంది. ఓకే, మనం ఫిజ్ అండ్ బజ్ అనేది ప్రింట్ చేయాలి. ఇన్ కేస్ ఓన్లీ ఇఫ్ ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 3 అదేంటంటే మనం ఫిజ్ అని ప్రింట్ చేయాలి. ఇన్ కేస్ ఓన్లీ డివిజిబుల్ బై 5 అంటే ఇప్పుడు 3 అనేది ఓన్లీ డివిజిబుల్ బై 3 కాబట్టి 3. అలాగనే 5 కూడా ఓన్లీ డివిజిబుల్ బై 5 కాబట్టి 5. ఇంకా రిమైనింగ్ కేసెస్ అన్నిట్లలో డైరెక్ట్ మనం 1 అనేది ప్రింట్ చేయాలి. నౌ లెట్ us లుక్ అట్ ది మోర్ డీటెయిల్లీ విత్ అవర్ ఇంట్యూషన్. సో మనం ఓపెన్ బోర్డ్కి వెళ్దాం. సో ఎవ్రీథింగ్ ఈస్ క్లియరింగ్. ఓకే, ఫైన్. నౌ లెట్ us లుక్. సో మనం ఏం చేయాలి అంటే మనకి n అనే వాల్యూ ఇచ్చాడు 5. సో n అనే వాల్యూ 5 అని ఇచ్చాడు. సో ఆర్ 3 అని ఇచ్చాడు. 3 వచ్చేవరకు 1, 2, 3 ఆర్ లెట్ us టేక్ 15 తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14 అండ్ 15. సో మనకి 1 వచ్చేవారికి సో మనకి తెలుసు కండిషన్స్ ఏమేమి ఉన్నాయో. సో 1 అనేది మనం 1 స్ట్రింగ్లో ప్రింట్ చేయాలి ఆర్ లిస్ట్లో అపెండ్ చేయాలి. మనం ఒక లిస్ట్లో అపెండ్ అనేది చేయాలి. సో నెక్స్ట్ 2 అనేది 2 అండ్ 3 వచ్చేవారికి మనం ఫిజ్ అని చేయాలి. అండ్ 4 వచ్చేసి 4 అండ్ 5 వచ్చేవారికి బస్ అండ్ సో ఆన్ సో ఫోర్త్ లైక్ దిస్ మనం టిల్ ఇక్కడ 15 వచ్చేవారికి ఫిజ్ అండ్ బస్ మనం ప్రింట్ చేయాలి. సో ఈ లిస్ట్ అనేది మనం చేయాలి. నౌ లెట్ us లుక్ అట్ ది ప్రాబ్లం. సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ పైథాన్లో కోడ్ చేశాను. సో లెట్ మీ రిమూవ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నాం. ఆ ఫర్ లూప్లో ఐటరేట్ అవుతున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి అంటే మనం ఎప్పుడు కానీ నెంబర్స్ 1 ఇండెక్స్ నుండే స్టార్ట్ అవుతున్నాం. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ హియర్ 1. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1. సో n+1 అంటే మనకి పైథాన్లో ఇక్కడ n వాల్యూ 3 అంటే 3 వరకు కౌంట్ కాదు, జస్ట్ 1 అండ్ 2 వరకు కౌంట్ అవుతుంది. సో +1 ఇచ్చాను. సో టిల్ n వరకు కౌంట్ కావడానికి. సో యాజ్ యూజువల్గా మనం సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసుకొని మనం ఒక లిస్ట్లో అపెండ్ చేసుకొని ఆ లిస్ట్ని రిటర్న్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద పైథాన్ కోడ్. నౌ సిమిలర్లీ వీఆర్ హ్యావింగ్ ద జావా కోడ్ టూ. సో జావా కోడ్ కూడా నేను ఏం యూజ్ చేశానంటే ఒక లిస్ట్ యూజ్ చేశాను. ఆ లిస్ట్ స్ట్రింగ్ టైప్ అనే లిస్ట్ నేను యూజ్ చేశాను. అందులో సేమ్ కోడ్ అగైన్ సిమిలర్ టు ది పైథాన్ కోడ్, సేమ్ కోడ్ నేను యూజ్ చేశాను. ఒక ఫర్ లూప్ యూజ్ చేశాను అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసుకొని మనం అరేకి లిస్ట్ యొక్క అరేకి మనం అపెండ్ చేసాం, యాడ్ చేసాం. సో దీస్ ఆర్ ది కండిషన్స్. ఇక్కడ మనం ఎవ్రీథింగ్ యాజ్ ది స్ట్రింగ్ మనం చేయాలి కాబట్టి, సో ఇక్కడ నెంబర్స్ కూడా స్ట్రింగ్ కావాలి కాబట్టి నేను ఏం యూజ్ చేశానంటే string.toString. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఫిజ్ అండ్ బస్ ఎగ్జాంపుల్.